హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగున్నారని మనస్ఫూర్తి కోరుతున్నా. ఇప్పుడైతే నేను తిరుపతిలో ఉన్నానన్నమాట. ఈరోజైతే సినిమాకి వెళ్తున్నాం అనమాట. తిరుపతికి ఒక పని మీద వచ్చామన్నమాట. వేరే ఊరికి వెళ్ళాలని దేవుని దగ్గరికి వచ్చాము. ఆ పని అయిపోయింది. మళ్ళీ రేపు ఊరికి వెళ్దాం మార్నింగ్. ఈరోజైతే సినిమాకి వెళ్తున్నాం అనమాట. అందరం మెషి అయ్యప్పు ఇప్పుడైతే నేను సినిమాకి వెళ్తున్నాం అనమాట. అందరము మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. మా తోడికోడళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఇప్పుడైతే బయట ఉన్నాను అనమాట. మేము సినిమాకి వెళ్దాం. ఫుల్ వీడియో అయితే వస్తుంది, చూసేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు ఎలా ఉందని కామెంట్ చేయండి. ఈరోజు అయితే సినిమాకి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడైతే టైం 2 అవుతుందన్నమాట. ఇప్పుడే వెళ్తున్నాం అనమాట సినిమాకి. తినాలి, తినేసి వెళ్తాము. అందరం అయితే రెడీ అయ్యాము ఆల్రెడీ. ఇచ్చి రెడీ అయినావా? ఇచ్చుడు రెడీ అయినావా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. ఇప్పుడైతే రెడీ అయ్యాం, తినేసి వెళ్ళాలి, బయలుదేరుతాం. ఓకే అండి. ఇప్పుడైతే సినిమా హాల్కి వచ్చేసామన్నమాట. ఇప్పుడే దిగాం, టైం అయ్యిందనేసి తొందరగా వచ్చేసామన్నమాట. చెప్పాను కదా తినాలి అని, కొంచెం ఫాస్ట్గా తినేసి వచ్చేసామన్నమాట. చూడండి ఎంత బాగుందో కదా సినిమా హాల్ అయితే. అంత లోపలంతా చాలా నీట్గా చాలా బాగుందన్నమాట. ఇక్కడ కూడా ఏసీస్ పెట్టారు, బాగుందన్నమాట. చూడండి ఆ సినిమా కోసం ఎంతమంది వచ్చారో. మీకు సినిమా పేరు కూడా చూపిస్తా, చెప్పడం ఎందుకు, మీకే చూపిస్తాను. తను మా తోడికోడలు కదా, చెప్పాను కదండి. మేమైతే వీడియో తీసుకుంటున్నానమాట. చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. అంటే అక్కడ ఉన్న ప్లేస్ చాలా బాగుంది కదా అనేసి ఫొటోస్ దిగుతున్నారు. అదే చెప్తున్నాను తనతో. నన్ను కూడా వీడియో తీస్తున్నావు అని అంటుంది. ఏం పర్లేదు అని చెప్పాను అనమాట. నన్ను అదే అడుగుతుందన్నమాట. తిరుపతిలో అయితే వెళ్ళాం, చెప్పాను కదా సినిమా హాల్ అనమాట. ఇవి దగ్గర 3 ఉన్నాయన్నమాట. ఒకే సినిమా హాల్లో 2 ఉన్నాయన్నమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కో సినిమా ఆడుతుంది. మేము ఇంకో దాంట్లోకి వచ్చామన్నమాట. 2 ఉన్నాయి. రెండిట్లో అదొకటి ఇదొకటి ఆడుతుందన్నమాట. మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. పంపిస్తున్నారా సినిమా స్టార్ట్ అవుతుందనేసి. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం టికెట్ ఆల్రెడీ. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. మీకు సినిమా పేరు కనిపిస్తుంది, చూపిస్తాను. దీనికోసం అయితే నేను తిరుపతికి వెళ్ళకముందుకే అనుకున్నాను అనమాట ఈ సినిమాకు వెళ్ళాలి అనేసి. ఆల్రెడీ బుక్ చేసుకున్నాం అనమాట. కానీ అన్నిటికీ టైం రావాలి అంటారు కదా, ఏ చేయాలన్నా చేసుకొని కూడా వెళ్ళలేకపోయామన్నమాట సినిమాకి. ఎంతో ఆశగా చేసుకొని ఆగిపోయాం. కానీ వెళ్ళాలి అనుకుంటున్నాం. అప్పుడే తిరుపతికి వచ్చాము. కొంచెం వేరే ఊరికి వెళ్ళేది ఉంది, కానీ ఇంకా టైం ఉందనేసి మేము ఈ సినిమాకి వెళ్ళాలనుకున్నాను అనమాట. అది కూడా వీడియో చేసి పెడతాను. సినిమా అయితే సూపర్ ఉందండి. నరసింహ అవతారం అన్నమాట సినిమా చూసే తెల్లకు మాత్రం నిజంగా దేవుడే కనిపించినంత సంతోషంగా ఉంటుందన్నమాట. నాకైతే కూర్చున్న కాంచే ఒక్కోసారి కళ్ళలో నీళ్ళు కూడా తిరిగాయన్నమాట. అంత నచ్చేసింది. ఇప్పుడు అవతారం చూసారా చూడండి, అవతారానికి నాకైతే ఒళ్ళు నిక్కపొడుచుకుందనమాట. నిజంగా దేవుడు మన ఎదురుగా ఉన్నాడేమో అనిపించేసింది. అంటే 3D ఇది 3D అనమాట. 3D కాబట్టి అద్దాలు పెట్టుకునేసరికి ఇంకా దగ్గరికి కనిపించాడనమాట. అసలు చూడాలంటే అదృష్టం ఉండాలి అనిపించేంత ఉందన్నమాట నాకు. చూడండి అవతారం చూసేలో పుణ్యం చేసుకోవాలా అనేసి నేను సినిమాకి రావడానికి కారణమే ఈ దేవుళ్ళది కాబట్టి అసలు చాలా ఇష్టంగా వెళ్ళాలి వెళ్తానో లేదో అనుకుంటూ ఉండేదాన్ని. నేను అనుకున్నట్లే తిరుపతిలో కుదిరిందనమాట. అంటారు కదా, ఏ జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలి అని.
మనం ముందే అనుకున్నా జరగదు, జరగాలన్నప్పుడు జరుగుతుంది అనేది అర్థమైంది. చూడండి విష్ణువు ఆ పిల్లోడు అలా ఉన్నప్పుడు విష్ణువుతో మాట్లాడుతుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయన్నమాట. ఎంత పుణ్యం చేసుకుంటే అదృష్టం దొరుకుతుందో అనిపించేలాగుంది సినిమా. విష్ణువుని చూసేలోపు నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అదే ప్లేస్లో నేను ఉండాలి ఉన్నానేమో అనేంతలో ఉన్నానన్నమాట. కానీ అందరికీ అదృష్టం రాదు. చూడండి చూస్తుంటేనే విష్ణు దగ్గర నుంచి నాకు 3D కాబట్టి అద్దాలు పెట్టుకునేసరికి ఏదో పక్కనే ఉన్నట్టు అనిపించాడనమాట. కుదిరితే ఇంకోసారి వెళ్ళాలి అనిపించేంత నచ్చిందనమాట నాకు సినిమా అయితే. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఇంకా నరసింహ అవతారం చెప్పవలసిన అవసరమే లేదు దేవుంది. చూస్తుంటేనే నాకైతే ఆనందం బాధ రెండు వచ్చేసాయన్నమాట. నిజంగా సినిమా చూడాలంటే ఆ అవతారాలు దేవుడు నాకైతే సినిమా సూపర్ నచ్చిందండి. మీరు కూడా వెళ్ళకపోతే వెళ్ళండి, సినిమా చాలా బాగుంది. ఇలాంటి అవకాశం అలా రాదేమో నాకు తెలిసి అక్కడ చూసి అంత దగ్గరగా. సినిమా అయితే భలే నచ్చేసింది నాకు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకొన్ని మీకోసం నేను తీస్తానన్నమాట. నాకు ఫస్ట్ ఫుల్ వీడియోలు పెట్టాలనేది అయితే లేదు, ఇప్పుడిప్పుడే అనుకుంటున్నా. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి, నేను చేస్తాను. ఓకే అండి.